అందరికీ నమస్కారం. నేడు సమాచార భారతి ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో నాకు ఈ అవార్డు అందించడం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జర్నలిజం ఇక్కడే భాగ్యనగర్లోనే ప్రారంభించాను. ప్రస్తుతం ఐన్యూస్ బ్యూరో చీఫ్గా వరంగల్లో ఉన్నాను. అయితే నేను జర్నలిజంలోకి రావడానికి ముందు నేను విద్యార్థి పరిషత్లో ఎక్కువ కాలం పనిచేశాను. పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశాను. ఫస్ట్ నన్ను ఏబీవీపీ దొరకబట్టిందే ప్రెస్ నోట్ బాగా రాస్తుండే ఈ అబ్బాయి అని చెప్పేసి దొరికబట్టాడు. అక్కడ స్టార్ట్ అయింది నా ప్రయాణం జాతీయవాదం వైపు. ఆ తర్వాత అదే ప్రెస్ నోట్ నన్ను ఏబీవీపీలో వరంగల్ నగర కార్యదర్శిగా కూడా చేసింది. అదే ప్రెస్ నోట్ నన్ను కరీంనగర్ విభాగాన్ని సెక్రటరీగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అవకాశం కల్పించింది. ఆ తర్వాత అనేక మంది పెద్దలు నన్ను జర్నలిజం వైపు రావాలి అని చెప్పారు. అందులో ముఖ్యమైన వ్యక్తి మాత్రం మంత్రిజీ, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పంజాబ్ సంఘటన మంత్రిగా ఉన్నారు. వారు లేదురాబాయ్, నువ్వు ఖచ్చితంగా మీడియాలో ఉండాలి, నీ రాతలు చాలా అవసరం అని చెప్పేసి తొలుత నన్ను రామ్మోహన్జీకి, ఇప్పుడు ప్రస్తుతం టీవీ9లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న రామ్మోహన్ అన్న గారికి నన్ను అటాచ్ చేశారు. అప్పుడు భారత్ టుడేలో అప్పుడే ఎస్టాబ్లిష్డ్ వల్లీశ్వర్ సార్ దగ్గర తొలుతనే స్టార్ట్ చేశాము. సార్ లాంటి మార్గదర్శనంలో తొలి అడిగే పెద్దలతోటి స్టార్ట్ అయింది. ఆ ప్రయాణం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ ఏప్రిల్ తోటే. అలా కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నప్పుడు హెచ్ఎంటీవీలో అనేక కార్యక్రమాలు, ఇక్కడ వరదల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ అనేక ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ జనరల్ బీట్ చూసినప్పుడు కవర్ చేసేవాడిని. కానీ ముఖ్యంగానైతే నేరెళ్ళ ఘటన అది కరీంనగర్ సిరిసిల్లలో జరిగినప్పటికీ కూడా హైదరాబాద్ హెచ్ఆర్సీకి వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. ఆ రోజు నేను వార్త వేసినప్పుడు కూడా మా సిఇఓ శ్రీనివాస్ రెడ్డి సారు రాత్రి 9:30కి నాకు కాల్ చేసి, అది 9 o'clock ప్రైమ్ బులెటిన్లో ప్లే అయింది. కాల్ చేసి, ఈ వార్త నీకు ఎవరు చెప్పారు, ఎందుకు ఈ వార్తని ఇవ్వాలనుకున్నావు అని అంటే, నాకు ఒక సోర్స్ ఉండే సార్, వాళ్ళు వచ్చారు బాధితులు, నేను తీసి పంపించానని. అది ఒకవేళ నిజం జరగకపోతే నీ ఉద్యోగం పోతుంది బాబు అని చెప్పారు. సరే సార్, దానికి రెడీ ఉండాలని చెప్పాను. కానీ వారికి ఉన్న సోర్స్ ద్వారా ఇంటెలిజెన్స్, ఎస్బీ వాళ్ళతోటి, వారి సర్కిల్లో ఉన్న చాలామంది ఐపీఎస్లతో మాట్లాడాక సార్ కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఆశ్చర్యపోయారట. మేము చాలా దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఆపాము, మీ దగ్గరికి ఎట్లా వచ్చింది శ్రీనివాసరెడ్డి గారని. మాకు రిపోర్టర్ ఉన్నాడు, దీన్ని వార్త ప్లే కూడా చేశాడు, అందుకే డౌట్ వచ్చి మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ నైట్ 11:30కి కాల్ చేశాడు. లేదు ప్రశాంత్, నీకు ఇంకేమన్నా సోర్స్ ఉంటే దీన్ని మనం టేకప్ చేద్దాం, ఇది చాలా పెద్ద సోర్సు, వెరీ గుడ్ జాబ్, నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వే చేయాలి అంటే, సార్ అదే కరీంనగర్లో సిరిసిల్లలో జరిగింది సార్, జస్ట్ వాళ్ళు ఇక్కడికి రిప్రజెంటేషన్కి ఇస్తే మాత్రమే నేను క్యాప్చర్ చేశాను, అక్కడ రిపోర్టర్కి చెప్పండి అంటే, అక్కడ కరీంనగర్ రిపోర్టర్ గోపాలకృష్ణ ఇప్పుడు కూడా ఉన్నారు హెచ్ఎంటీవీలోనే, వారు అప్పుడు అల్సర్ సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, లేదు నువ్వే ఇక్కడ నుంచే టేకప్ చేయి, వీలైతే నువ్వు అక్కడికి వెళ్ళి అవసరమైతే అని చెప్పాడు. నాకు అదే నైట్ కూడా ఒక కార్ అరేంజ్ చేశాడు. అక్కడికి ఆ విలేజ్కి కూడా నేను నేరుగా వెళ్ళాను, 2-wheeler, సిరిసిల్ల వరకు కార్లో వెళ్ళి అక్కడి నుంచి 2-wheelerలో వెళ్ళి ఒక ఇంట్లో ఒక కిటికీలో నుంచి మాకు క్యాప్చర్ కావాల్సిన 4 లారీలు, అక్కడ ఉన్నటువంటి అప్పటికే పోలీస్ బందోబస్తు, ఆ 4 విజువల్స్ ఒక హాఫ్ అన్ అవర్లోనే తీసుకొని నేను వచ్చేసాను. కానీ అక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా కూడా అప్పటికే ఆ బాధితుల పక్షాన ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారి పక్షాన ఉండి వారి ద్వారా నాకు చాలా సమాచారం ఇవ్వడం, దాని అంతటిని కూడా తీసుకొచ్చి ఆ బాధితులను హెచ్ఎంటీవీ లైవ్ డిబేట్లో కూర్చొని ఆ సమాచారాన్ని టెలికాస్ట్ చేశాము. హెచ్ఎంటీవీ పెట్టిన హెడ్లైన్సే, హెచ్ఎంటీవీ ఇచ్చిన సమాచారమే ఈ రోజున్న ఆ రోజున్న అన్ని తెలుగు మీడియాలకు, పత్రికలకైనా, టీవీ ఛానళ్ళకైనా హెడ్లైన్స్ అయినా, బ్రేకింగ్ లైన్స్ అయినా నేను కొట్టినవే, అవి నేను గర్వంగా చెప్పగలను. అలా నాకు మంచి అవకాశం ఆ రోజు మా శ్రీనివాసరెడ్డి సార్ గారు ఇచ్చారు. అటువంటి ఈ సందర్భంగా మీతో షేర్ చేయాలనిపించింది. ఆ తర్వాత అనేక సందర్భాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వరంగల్కి వెళ్ళాక చాలా సందర్భాలు నన్ను కలిసివేశాయి. అందులో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు సాయిబాబా శివ మందిరంలో పూజారి హత్య, అది నాకు తెలిసే వరకే ఒక రోజు గడిచింది. అప్పటికి అతన్ని కొట్టారు, అతను ట్రీట్మెంట్ ఎంజిఎంలో అయింది, ఎంజిఎం నుంచి హైదరాబాద్ నిమ్స్కి షిఫ్ట్ అయ్యారు. నిమ్స్కి షిఫ్ట్ అయ్యాక నాకు సమాచారం వచ్చింది. నాకు సమాచారం వచ్చాక 24 గంటల తర్వాత పూజారి చనిపోయాడు.
నేను ఇమ్మీడియేట్లీ ఆ వార్తను మా సీఓ గారితోటి ప్రత్యేకంగా మాట్లాడి నేను అవన్నీ టెంపుల్ విజువల్స్ అవన్నీ తీసుకొని వార్తను పబ్లిష్ చేశాను. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇందాక మేడం గారు చెప్పినట్టు నా వార్త బేస్డ్‌గానే ఎన్‌హెచ్‌ఆర్‌సీ కూడా అది వెళ్ళింది. ఆ తర్వాత చాలా ఒక ప్రజా ఉద్యమంగా కూడా మారింది. అటువంటి సందర్భం నేను టేకప్ చేయడం నాకప్పుడు హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఆ యొక్క పూజారి విలేజ్ కూడా మా పక్కకే నేను పుట్టిన ఆరపల్లి పక్కకే వాళ్ళది మొగిల్చెర్ల. ఆ గ్రామం మొత్తం కూడా ఒకప్పుడు నక్సలైట్లకు పురిటిగడ్డ. కానీ అక్కడ ఆ గ్రామానికి అనేక మంది పోలీస్ బందోబస్తున్న ఆ రోజు పరపునంద స్వామీజీని, బండి సంజయ్ గారిని తీసుకెళ్ళి మరి వారి పాడె మోపించి ఆ విషయాన్ని అందరికీ తెలియాలనే ఒక దృక్పథంతో ఇటు నా వృత్తిపరంగా వార్తలు రాస్తూనే వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మంచి విషయాలలో ఇంకొకటి మేడారం సమ్మక్క సారక్క జాతర. మీ అందరికీ తెలుసు మేడారం సమ్మక్క సారక్క జాతర అనగానే అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు కాకతీయులను విలన్గా చూపించేసి సమ్మక్క సారక్కలు రాజులుగా అనేది రాయడము. చాలామంది ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కూడా ఇదే భాషను వాడుతున్నారు. అయితే అది తప్పు అని చెప్పే ప్రయత్నం అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన 6 సంవత్సరాలలో 3 జాతరలు నేను కవర్ చేశాను. వాళ్ళ పూర్వీకులు బయ్యక్కపేటలో ప్రారంభమైనటువంటి మేడారం మహాజాతర వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా నేను అనేక విషయాలు తీసుకొచ్చి ఆ రోజు హెచ్ఎంటీలోనైనా ఈరోజు ఐన్యూస్లోనైనా టెలికాస్ట్ చేస్తున్నాను స్టోరీస్. వాళ్ళ పూర్వీకులు కూడా ఎప్పుడు ఎక్కడ కూడా కాకతీయులతో యుద్ధం అనే పదం కానీ కాకతీయులతో మాకు సఫర్ అయ్యామని కానీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఇంకా మేము ఢిల్లీ సుల్తాన్లతో కొట్లాడామనేది వాళ్ళ బయ్యక్కపేటలో స్టిల్ నా పూర్వీకులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మనం అక్కడ మేడారం చిలకలగట్టు అనేది మీ అందరికీ పేరు తెలుసు. అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఛత్తీస్గఢ్ వస్తాయి. కానీ తెలంగాణ ప్రజెంట్ రెవెన్యూ పరంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అదంతా ఒకప్పుడు బాంబే ప్రావిన్స్ అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండే, తర్వాత ఛత్తీస్గఢ్గా విడిపోయాక ఛత్తీస్గఢ్. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి కాకతీయులు వెళ్ళినటువంటి రాజులు కూడా బస్తర్లోనే ఉన్నారు వాళ్ళ పూర్వీకులు. వాళ్ళంతా కూడా మా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన మా వరంగల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఎవరైనా మాకు మహిమాన్వితమైన దేవతలుగా సమ్మక్క సారక్కను చెప్పారు కానీ ఈ పేపర్లలో టీవీలలో చూస్తే షాక్ అయ్యేవాడిని. వీళ్ళు రాజులు కాకతీయులతో యుద్ధం చేశారు, ఇదంతా ఎక్కడ నాయన ట్రాష్ కథ అని నేను వాళ్ళ పూర్వీకులను అడిగితే అదంతా తప్పు, మాకైతే ఎవరు చెప్పలేదు, ఎవడు పడితే వాడు రాసుకుంటున్నాడు, ఇక దానికి మేము ఇప్పుడు ఖండించే పని మాకు లేదు. ఎందుకంటే మేము ఇక్కడ మా అమ్మవారిని మేము పూజలు చేసుకోవాలి కానీ ఎవడు పడితే వాడు వార్తలు రాస్తే వాడిని ఖండించే పని మేము పెట్టుకోలేం కదా సార్ అని వాళ్ళు అన్నారు. దాని మీద నేను చాలా విషయాలను రాసి అనేక సందర్భాల్లో రాజగోపాల్జీతో కానీ మల్లికార్జున్జీతో కానీ షేర్ చేసుకున్నా. లేదు మీరు దీని మీద వర్క్ చేయండి, మీరు ఎంత విషయాన్ని సాధించినా మాకు అందించండి అని చెప్పేసి వారు చెప్పారు. దాని మీద కూడా ఇప్పటికి నేను కొంత పరిశోధన కంటిన్యూ చేస్తున్నాను. అలా అనేక విషయాలలో అనేక సందర్భాలలో మంచి వార్తలు వేసే అవకాశం నేను పనిచేసిన సంస్థలు ఇచ్చాయి, ఇప్పటికి కూడా ఇస్తున్నాయి. ఇలా అనేక సందర్భాలు వార్తలు వేశాను. అయితే ఇంకొకటి కొండగట్టు బస్ ఇన్సిడెంట్ కూడా ఆ రోజు నేను వరంగల్ హెచ్ఎంటీలో ఉన్నాను. కానీ ఇన్సిడెంట్ అయిన 10 నిమిషాలకు మా సీఓ శ్రీనివాస్ రెడ్డి సార్ కాల్ చేసి, లేదు ప్రశాంత్ నువ్వు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళాలి అన్నాడు. అక్కడ 63 మంది ఎట్ ఏ టైం చనిపోయారు. అన్ని శవాలే, 3 గ్రామాలను కవర్ చేయాలి. 2 రిపోర్టర్లు ఉన్నాము. ఆ రోజు రాత్రి కూడా అక్కడే బస్ చేశాము. బస్ ఇన్సిడెంట్ చనిపోయిన కాడ లైవ్ ఇచ్చాము. ఆ చనిపోయిన పోస్ట్ మార్టం అయినాక డెడ్ బాడీస్ రావడము, అక్కడ ఫ్రీజర్లు అందుబాటులో లేకపోతే కొన్ని బాడీస్ ఉనుకలో ఉండడం, కొన్ని బాడీస్ ఐస్లో పెట్టడం, కొన్ని బాడీస్ మామూలుగానే పెట్టడం, ఇవన్నీ చూసాము. కానీ మాకు అనిపించింది అక్కడ రిపోర్టర్ గోపాలకృష్ణ నేను అనుకున్నాము, ఇవి మనం ఊరికే చనిపోయారు అందరు చూపెడుతున్నారు కానీ ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, కనీసం అక్కడ అంత్యక్రియలకు డప్పులు కూడా దొరకట్లేదు చాలామందికి. ఈ విషయాన్ని మనం హైలైట్ చేద్దామని ఇద్దరం డిస్కస్ చేసుకొని ఒక పాడె వెళ్తుంటుంది. ఆ పాడె ముందు మేమిద్దరం ఒకటే ఫ్రేమ్లో ఇద్దరం రిపోర్టర్లం లైవ్ చేస్తూ నడిచాము. అక్కడ ఎలాంటి డప్పు చప్పులు ఉన్నాయి, ఎవరు అంటే ఆర్తనాదాలు అందరి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 63 మంది, ప్రతి ఊర్లో 20 నుంచి 25 మంది చనిపోయారు. ఆ ప్రతి గల్లీ, ఏ గల్లీలో చూసినా ఒక శవయాత్ర జరుగుతూనే ఉంది. కాకపోతే కొందరు డప్పులతో, కొందరు వివిధ వాళ్ళ మతాచారాల ప్రకారం వెళ్తుంది. మేము ఒక కాడ ఇస్తున్నాము. అది ఆ రోజు హెచ్ఎంటీవీలో యూట్యూబ్లో టాప్ 3 ట్రెండింగ్లో, ఆ రోజు ఎంటైర్ వరల్డ్లో టాప్ 3 ట్రెండింగ్లో కూడా మా లైవ్ వెళ్ళడం, అటువంటి విషయాలు లైవ్లో ఇవ్వడం నాకు మంచి సదావకాశంగా చూశాను. ఇలాంటి అవకాశాలు వార్తల రూపంలో ఇస్తూ పోతున్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఒక జాతీయవాద జర్నలిస్ట్గా ఉండడం గర్వంగా చెప్పుకునేవాడిని.
అలాంటి జాతీయవాద సంస్థ నన్ను గుర్తించి ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు ఎంపిక కమిటీకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.